నిమిషాల పాటు దేవుని యొక్క వాక్యాల ద్వారా మనల్ని హెచ్చరించుకోవచ్చు, ఆదరణ పొంది దేవుడు చేసిన మేలుల్ని స్మరించుకుంటూ దేవుని కృతజ్ఞతగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం జరుపుకున్నాం. మొట్టమొదటిగా క్రైస్తవులమైనటువంటి మనం క్రైస్తవులమైనటువంటి మనము ప్రార్థన పూర్వకమైనటువంటి జీవిత విధానాన్ని జీవించవలసినటువంటి అవసరం ఉన్నది అనేటువంటిది బైబిల్ చెప్తుంది. ఎందుకు మనం ప్రార్థన చేయాలి, ఎందుకు కృతజ్ఞత తెలియజేయాలి అని అంటే, ఈ భూలోకంలో మానవులమైనటువంటి మనం పొందినటువంటి ఏదైనా సరే అది మన యొక్క ఆయుష్ దగ్గర నుంచి మన యొక్క ప్రతి కార్యం కూడా ఎక్కడి నుంచి దొరికింది, మనకి ఎక్కడి నుంచి వచ్చింది. మనం యాకోబు పత్రిక 1:17 చూస్తే శ్రేష్టమైన ఏదైనా సరే, శ్రేష్టమైనది గర్భఫలాలే కావచ్చు, ఒక ఆరోగ్యమే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, లేకపోతే ఆయుషే కావచ్చు, ఒక గృహమే కావచ్చు, ఏదైనా సరే మనకు ఎక్కడి నుంచి రావాలి అంటే పరలోకముందన్న దేవుని దగ్గర నుంచే రావాలి. మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలకు, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క మరి కానుకలకు లేదా బహుమానాలకు మనం ఏం చేయాల్సినటువంటి వారమై ఉన్నాము. చూడండి, మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట చెప్తున్నారు పౌలు గారు. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో ఇక్కడ ఉంది, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎన్ని విషయాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట? మనం జీవితంలో పొందిన ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన అవసరం ఉన్నది. ఇలాగ కనుక మనం చేస్తే అది ఏమైనదంటే చూడండి, అక్కడే ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. దేవుని చిత్తమే. దేవుని చిత్తం ఏంటంటే ఇలాగ చేయటమే. ఎలాగో ప్రతి విషయంలో, ప్రతి విషయం అంటే ఇక్కడ క్లారిటీగా మనం చూస్తే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చెప్తున్నాడు. మనం ప్రతి విషయం అంటే ఏ ప్రతి విషయాలు అక్కడ చూడండి, అక్కడ మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినో ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి కదా. మనం ఏ కార్యం చేసినా, లేదా మనం ఏ యొక్క మేలు పొందినా, లేదా ఏ యొక్క సహాయం మనకు దొరికినా అది దేవుని యొక్క దొరుకుతుంది. కాబట్టి ఆ దేవునికి మనం ఏం చేయాలా? కృతజ్ఞత తెలియజేసే వారంగా మనం ఉండాలి. మరి మనలో ఉన్నటువంటి బాధలు, మనలో ఉన్నటువంటి అవమానాలు, మనలో ఉన్నటువంటి సమస్యలు దేవుడు తీసేసాడంటే అది దేవుడు చేసినట్టు మేలేనా? మేలే. చూడండి, ఆ యొక్క బాధలు పోయినందుకు మనం ఎంత కృతజ్ఞతమై ఉండాలి, ఎంత దేవునికి రుణపడి ఉండాలి అనే విషయాన్ని మనం చూసినప్పుడు దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, ఎంతో కృతజ్ఞతమై ఉండాలి, దేవునికి లోబడాలి మనం. ఇది ప్రార్థన విజ్ఞాపనతో చేసేటువంటి ఒక కార్యము అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి సమయంలో మరి దేవుడు దయాకర్ గారి యొక్క కుటుంబం, అంటే వారి యొక్క కుటుంబంలో దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క పాప విషయమే వారు దేవునికి ఈ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేటువంటిది అది దేవుని చిత్తం కదా. కాబట్టి ఎందుకంటే ఒకవేళ అది ఆ కార్యము లేనప్పుడు, అంటే ఈ యొక్క లివి రాకముందు వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు అనేది మనందరూ తెలుసు. ఒక పిల్ల, నేను కూడా మాకు జాన్ మార్క్ పుట్టక ముందు ఒక 7-8 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. గ్యాప్ వస్తే పిల్లలు పుట్టట్లేదండి అని చాలా బాధపడేవాళ్ళు. అట్నే ఆ బాధ ఉంటుంది. ఆ బాధ కనీసం ఈ యొక్క లివి వచ్చినాక వాళ్ళ కుటుంబంలో వారం పోతుండగా చూస్తుంటారు. దయాకర్ అయితే కూర్చొని ఆ పిల్లలు ఎంత ప్రేమగా అల్లారు ముద్దుగా చూసుకుంటాడు అనే విషయం చూసినప్పుడు, ఆ తర్వాత సౌజన్య చూసుకుంటున్న విషయం చూసినప్పుడు చాలా సంతోషేసింది. అంటే ఇది దేవుడిచ్చినట్టు మేలేనా? కాదు, దేవుడిచ్చిన మేలే. అప్పుడు దేవుని యొక్క మేలుకి మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞత తెలియజేయాలి. ఎన్ని విషయాల్లో కృతజ్ఞత తెలియజేయాలి అంటే చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు ఒక మాట అంటాడు. ఫిలిప్పీ 4వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. మీరు దేన్ని గురించి చింతపడకూడదు కానీ, అంటే ఏ విషయంలో మనకి సమస్యలు ఉన్నా, శోధనలు ఉన్నా, లేకపోతే కష్టాలున్నా, లేకపోతే కరువులున్నా, కాటకాలున్నా ఏం చేయొద్దు? చింతపడాల్సినటువంటి అవసరము లేదు. కానీ ప్రతి విషయంలో అక్కడ ఏం చేయమంటున్నాడు? ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలని దేవునికి తెలియజేయండి. క్రైస్తవ జీవితమే దేవునికి మొరపెట్టేట్టు ఒక జీవితం. మనం ఎన్ని విషయాల్లో దేవునికి మొరపెట్టాలా? మీరు చూసినట్లయితే రాజుల గ్రంథాల్లో ఎక్కువ యుద్ధాలు జరిగాయి. ఇశ్రాయేల్ దేశంలో యుద్ధాలు జరిగాయి.
ఆ యొక్క యుద్ధాలు వచ్చినప్పుడల్లా జ్ఞానం కలిగినటువంటి నీతి కలిగిన రాజులు ఏం చేసేవాడు అంటే, అవతల రాజు బెదిరిస్తున్నాడు, యుద్ధానికి వచ్చి వీళ్ళని చంపబోతున్నాడు అని చెప్పారంటే రాజుకు వెంటనే దేవుని సన్నిధిలో మొరపెట్టుకునేవాడు. యుద్ధానికి ఇంకొక 10 మందిని లేదా ఇంకొక సైన్యాన్ని కూర్చుకుని పోయి యుద్ధాలు చేయలేవాడు. మొదలు దేవునికి తెలియజేసేవాడు. హిజ్కియా రాజును చూసినప్పుడు అసూరు రాజు వచ్చి బెదిరిస్తున్నాడు. వెంటనే దేవుని సన్నిధానానికి పోయి ఆ యొక్క వాళ్ళు రాజు పంపించిన ఆ యొక్క లెటర్ని దేవుని సన్నిధానం పరిచి దేవునికి మొరపెట్టుకున్నాడు. అప్పుడు దేవుడే దానికి పరిష్కారం ఇచ్చాడు. అదేవిధంగా ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే, మనకు ఒకవేళ ఈ సమాజంలో, ఈ యొక్క శరీరంలో, ఈ యొక్క కుటుంబాల్లో ఏదైనా సమస్యలు వస్తే ఆ సమస్యలన్నింటినీ కూడా ఎవరికి తెలియజేయాలా? మనం దేవునికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. దేవుని కనుక మనం తెలియజేస్తే 7వ వచనంలో చెప్తున్నాడు, మనకేమొస్తుందట? అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము. ఎలాంటి సమాధానం ఇది? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం ఎక్కడ వస్తుంది? మన హృదయాల్లోకి వస్తుంది. మన హృదయాల్లోకి వచ్చినప్పుడు మనకి భయం కలిగేది ఎక్కడ? ఉనికి పుట్టేది ఎక్కడ? ఏదైనా సమస్య వస్తుందంటే ఇక్కడే. అప్పుడు ఇక్కడ దేవుని యొక్క సహాయం అనేది మనకు తోడుగా ఉంటే, ఇక్కడ కాపుదలుగా ఉంటే ఏమైనా భయం బెదిరి ఉంటుందా మనకి? ఉండదు. అదే ఏమంటున్నాడంటే, సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలేను. చూడండి, దానియేలు గ్రంథంలో క్రైస్తవ అంటే దేవుని యొక్క భక్తులకు వచ్చినటువంటి శోధనలు మనం చూడవచ్చు. ఆ యొక్క శోధనలో వారికి వచ్చే ప్రతి సమస్యలో కూడా దేవుని సన్నిధానాన్ని పోయి దేవుని మొరపెట్టుకునేటువంటి వాడు. అక్కడ నువ్వు యొక్క విగ్రహాన్ని పూజిస్తావా పూజించవా అని చెప్పి శత్రులకు మేషకు అభినందనకు వాళ్ళని బెదిరించినప్పుడు వాళ్ళు ఏమన్నారు? మేము మాత్రం మీ యొక్క విగ్రహానికి పూజ చేయబోయేది లేదు. మా దేవుడు మమ్మల్ని రక్షించినా సరే, రక్షించకపోయినా పర్వాలేదు, మేమైతే సామాన్యంగా వస్తాం కానీ నీ యొక్క విగ్రహానికి మేము మొక్కున్నాం. వాళ్ళు దేవుని ప్రార్థన చేసుకున్నారు. ప్రార్థన చేసుకోవటం వల్ల దేవుడు వారిని కాపాడేది విషయాన్ని మనం చూస్తాం. అదేవిధంగా దానియేలు కాలంలో సింహాల భూమి సిద్ధం చేశారు. సిద్ధం చేసి ఈ యొక్క విగ్రహానికి మీరు మొక్కాలి, ఈ విగ్రహాన్ని మొక్కపోతే ఒక సింహాల భూమిలో వేయబడతారని చెప్పి ఆయన కాలంలో కూడా ఒక శాసనాలు వచ్చాయి. అప్పుడు వాళ్ళు భయపడ్డారా? వాళ్ళు భయపడరు. తన ఇంటి మీదగా మిద్దెగా ఎక్కాడు. ఎక్కేసి యెరూషలేము వైపు తన కిటికీ తెరిచి ఆయన ముమ్మారు దేవునికి ప్రార్థన చేశాడు అనే విషయాన్ని మనం చూస్తాం. అంటే మనకు కూడా క్రైస్తవ జీవితం అంటే ప్రార్థనా జీవితం అనే విషయాన్ని మనం కలిగి ఉండాలి. మనకి కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినా, లేదా ఇంకేదన్నా సంతోషం వచ్చినా, లేదా ఏదైనా రోగం వచ్చినా, జబ్బు వచ్చినా ఏం చేయాలి? మనం దేవునికి కృతజ్ఞత తెలియజేయాలి, లేదా ప్రార్థన చేయాల్సిన అవసరం ఉన్నది. సహజంగా క్రైస్తవులమైనటువంటి మనలో ఈ గుణాన్ని మనం పెంపొందింపు చేసుకోవాలి. సహజంగా అలాంటి గుణాలకు తక్కువగా ఉన్నట్టు కనబడుతుంది మనకు. కానీ ఆ రోజుల్లో ఇశ్రాయేల్ దేశంలో ఇశ్రాయేల్ రాజులు కానీ ఇశ్రాయేల్ కానీ ఏ సమస్య వచ్చినా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళు వెంటనే యుద్ధానికి సిద్ధమై సైన్యం సమకూర్చుకుని యుద్ధానికి పోవాలి. వాళ్ళు ఏం చేశారంటే, ఆ యుద్ధం నుంచి మేము కాపాడబడాలంటే ఏం చేయాలా అని చెప్పి దేవుని సన్నిధానానికి పోయి దేవుని మొరపెట్టుకున్నాం, ప్రార్థించాలి. అప్పుడు మనకు కూడా ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఆ సమస్య నుంచి మనం ఏం చేయాలా? ప్రార్థించాలి. ఇప్పుడు మనకి ఇండియాకి మనకు ఒక సమస్య రాబోతుంది అనేది అర్థమవుతుంది. ఆ సమస్య నుంచి దేవుడు తప్పించడా అంటే ఖచ్చితంగా తప్పిస్తాడు. మీరు చూసినట్లయితే ఈరోజు మరి క్రైస్తవుల మీద అనేక రకాలైన నిందలు, దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. వాటిన్నిటి నుంచి దేవుడు సమాధానం ఇస్తాడే కూడా. ఆ రోజు మనం చూసినట్లయితే మరి దానియేలు కాలంలో జరిగింది. అదేవిధంగా 1వ శతాబ్దంలో నీరో చక్రవర్తి చేశాడు. ఆ తర్వాత రోమా చక్రవర్తులు చాలామంది అనేక విధాలుగా హింసించారు. క్రైస్తవులను ఆపగలిగారా? ఆపలేదు. ఈరోజు కూడా చేయబోయేది అదే. వాళ్ళు ఏమైనా కుట్రలు పన్ని ఏదైనా క్రైస్తవుల్ని అడ్డుకట్ట వేయాలని చెప్పి చూసినా కానీ అది అసాధ్యంగా అంటే జరగదు అనే విషయాన్ని మనం చూస్తాం. అది ఎలా జరగదు అంటే, దేవునికి మనం చేసే ప్రార్థన వలన వాళ్ళు విఫలమవుతారు తప్ప వాళ్ళైతే మన మీద సక్సీడ్ కాలేదు. మీరు చూసినట్లయితే ఒకసారి పౌలు సేవలు వేసిపోయి శరసాల్లో వేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? అర్ధరాత్రి లేచి బాగా కొట్టి గొడవలు బిగించేసి శరసాలు వేసేస్తారు, తలుపులు వేస్తారు. వాళ్ళు మధ్యరాత్రి లేచి పాటలు పాడుతూ తాతలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వెంటనే ఏమైంది? హఠాత్తుగా భూకంపం వచ్చేసి తలుపులు తెచ్చుకున్నాయి. వాళ్ళ సంఖ్యలో కూడా ఊడిపడ్డారు. వెంటనే ఆ యొక్క వాళ్ళు తప్పించుకొని పోతారేమో ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క శరసాల అధిపతి ఏం చేశాడంటే తన ఎత్తుతోటి తను చదువుకోపోయాడు. కాబట్టి అలాంటి సందర్భాలు ఒకసారి అయితే మరి పేతురు, యోహాను ఇద్దరు కూడా వారిని కొట్టి, మీరు ఇంకోసారి యేసుక్రీస్తు నామాన్ని గురించి మీరు బోధించకూడదని చెప్తారు. ఈ రోజుల్లో తిరిగే పరిస్థితులు ఆయన ఆ రోజు కూడా ఉంది. యేసుక్రీస్తు నామాన్ని గురించి మీరు బోధించకూడదని అంటే వారు కొట్టి దెబ్బలు తిని బయటకు వచ్చిన తర్వాత
ఆ నామాన్ని బట్టి అవమానపరుచు పాత్రలు గెచ్చబడిన వలన వారు సంతోషిస్తూ బయటికి వెళ్ళిపోయారని చెప్పండి. వాళ్ళు ప్రార్థన చేస్తూ పోయారు. అంటే మనం కూడా మన జీవితంలో జరిగేటువంటి మేలు కోసం మాత్రమే ప్రార్థన కాదు, మన జీవితంలో జరిగేటువంటి కీడు కోసం కూడా ప్రార్థన చేయాలి. మన జీవితంలో జరిగేటువంటి శ్రమల కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. మనం అలా చేసినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడా? ఏమైనా వాగ్దానం చేశాడు? ఫిలిప్పీ 4:6 7 ఏమైనా వాగ్దానం చేశాడు? అప్పుడు సమస్త జ్ఞానాలకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలెను. అప్పుడు మన హృదయాలకి తలంపులకి కాపలాగా ఉన్నట్టయితే ఇక మనకు ఎక్కడ భయం ఉంటుంది? భయం అనేది వచ్చేది అక్కడ హృదయంలోని. కాబట్టి ఇలాంటి దేవుని యొక్క ప్రొటెక్షన్ మనకు కావాలంటే మనకు సంతోషం వచ్చినప్పుడు మాత్రమే కాదు, మనకి దుఃఖం వచ్చినప్పుడు మాత్రమే కాదు, మనం పొందే ఏ యొక్క మేలు కోసమైనా మనం కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. 1 కొరింథీ 4:7 ఒకసారి చూడండి. 1 కొరింథీ 4:7 ఎందుకనగా నీకు ఆధిక్యం కలగజేయవాడేవాడు? ఆధిక్యం కలగజేయడం అంటే ఏదైనా వేలి లేదా సాయం చేయడం. నీకు ఆధిక్యం కలగజేయవాడేవాడు? నీకు కలిగిన వాటిలో పన్ను వల్ల నువ్వు పొందనిది ఏది? ఇప్పుడు ఇక్కడ నేను నిలబడ్డానండి, నిలబడ్డ నేను ఇక్కడ నేను కలిగి ఉన్నట్టు ఏదైనా నా సొంతంగా నేను పొందకుండా, అంటే ఒక దగ్గర నుంచి పొందకుండా నా అంతా నేను తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఈ ట్యాబ్ ఉంది, ఇది నా వల్ల అయిందా? లేదా ఈ వస్త్రాలు కొట్టుకోవడం ఇది నా వల్ల అయిందా? కాదు, నేను ఎవరో ఒక దగ్గర నుంచి పొందాలి. అదే ఇక్కడ అంటున్నాడు. ఏమంటున్నాడంటే నీవు పన్ను వల్ల నీవు పొందనిది ఏది? పొంది ఉండి పొందనట్లు నీవు అతిశయింపనేలా అంటాడు. ఇప్పుడు మనం పొందినటువంటి గర్భఫలాలు ఉన్నారు. గర్భఫలాలు మనం సొంతంగా తెచ్చుకున్నామా? ఇప్పుడు విజయ బ్రదర్కి మనమే కొత్త పాప, చిన్న పాప. ఇప్పుడు ఆయన సొంతంగా తెచ్చుకున్నాడంటే కాదు. ఇప్పుడు నాకు 2 కుమారులు నా సొంతంగా తెచ్చుకున్నానంటే కాదు. ఎవరిచ్చారు మనకి? దేవుడే ఇచ్చాడు. అప్పుడు దేవుడు ఇక్కడ ఇచ్చినటువంటి సందర్భంలో మరి దేవుడు ఇవ్వలేదని చెప్పి మనం చెప్పడం ఎలా? అది కరెక్టేనా? కాదు. కాబట్టి దేవుడు ఇప్పుడు దయాకర్ గారి కుటుంబంలో ఒక పాపను ఇచ్చాడు. ఎవరిచ్చారు? దేవుడే. అప్పుడు దేవుడికి మనం ఏం చేయాలా? వారి కుటుంబం కృతజ్ఞత తెలియజేయాలి, వారి ద్వారా మనం కూడా దేవుడికి కృతజ్ఞత తెలియజేయాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ఎందుకనగా నీకు ఆధిక్యం కలగజేయవాడెవడు? నీకు కలిగిన వాటిలో పన్ను వల్ల నీవు పొందనిది ఏది? పొంది ఉండి పొందనట్లు నీవు అతిశయించేయాలా? మనం దేవుని పొందినటువంటి కార్యాలని మనం దేవుని పొందలేదని చెప్పి అనుకోవటం సరైనటువంటి విధానం కాదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఏ విషయాల్లో అయితే మనం మేలు పొందామో ఆ విషయాలన్నింటినీ కూడా దేవునికి మనం కృతజ్ఞత తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. చూడండి, ఈ భూమి మీద ఏదైనా కానీ యేసుక్రీస్తు ఒక సందర్భంలో అంటుంటాడు. పిలాతు దగ్గరనే ఆయన విషయాన్ని పెట్టినప్పుడు పిలాతు ఆయనతో మాట్లాడుతూ ఏమంటాడంటే, ఏంటి నువ్వు నాతో మాట్లాడలేదు? నేను సెలవు వేయడానికి నాకు అధికారం ఉంది, నిన్ను విడుదల చేయడానికి నాకు అధికారం ఉంది, ఆ సంగతి మీకు తెలుసా అని అంటాడు యేసుక్రీస్తు ఏమంటాడు ఒకసారి చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం. చూడండి, 10వ వచనంలో పిలాతు అంటాడు, నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదా నీవు? నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదా నీవు ఎరగవా అని ఆయనతో నేను. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు, అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలదని నేను. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఈ భూమి మీద మనం పొందే ఏదైనా జరుగుతుంది. ఇప్పుడు అది గర్భఫలాలే కావచ్చు, మరి ఉద్యోగ ఆధిక్యతే కావచ్చు, మరి కుటుంబంలో మరి ఒక మంచి గుణవతైన భార్య ఒకటే కావచ్చు, లేదా కుమారులు కూడా గుణవంతులైన కుమారులు కూడా కలగటమే కావచ్చు. ఇదంతా కూడా ఎవరి యొక్క దయ విషయం మనం చూస్తున్నాం, దేవుని దయ. అందుకే నేను యేసుక్రీస్తు ఏమన్నట్టు, నీకు పైనుండి ఇవ్వబడితే తప్ప నా మీద నీకు ఎట్టి అధికారం లేదు. మరి ఈ సందర్భంలో మరి మా ఇంట్లో మా కుమారులైనా, విజయ ఇంట్లో వాళ్ళ పాప అయినా, లేదా దయాకర్ ఇంట్లో వాళ్ళ పాప అయినా ఎవరు ఇచ్చినట్టు బహుమానం? దేవుడికి బహుమానం. అప్పుడు దేవుడు ఇచ్చినట్టు బహుమానాన్ని ఎలాగ పెంచాలి? కొన్ని నిమిషాలు చెప్పాలి నేను సౌజన్య కోసం. ఇప్పుడు వందలు చెప్పడం అట్లా ఏంది దేవుడు ఏమన్నాడు ఒకసారి చూద్దాం. పిల్లల్ని ప్రేమించాలి, తప్పని నేను అట్లా. మరి అదే పని ముందే చెప్పాను. రెండో తేదీ పెట్టుకోకు. 13వ అధ్యాయం అండి.
24వ వచనం చదవండి. సామెతలు దయగర్ గారు చదవండి. చూడండి, ఇక్కడ బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. మళ్ళీ దయగారు నా బిడ్డను కొట్టమంటున్నాను, మీరు బాధపడేది. ఏమన్నా అంటే బెత్తం వాడిన వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించేవాడు వాడిని శిక్షించును. పిల్లల్ని మనం శిక్షించాల్సిన బాధ్యత ఉన్నదని దేవుడు చెప్తున్నాడు. అందుకని వాళ్ళని మనం పెద్దగా కొట్టాలని కాదు, వాళ్ళకి సురకమట్టలు వేయాలి. సురకమట్టలు వేసినప్పుడు వాళ్ళు ఆ సురకమట్ట ఎందుకు పడదని చెప్పి వాళ్ళకి మళ్ళీ గ్రహించుకునేటట్టుగా వాళ్ళకి చెప్పాలి. దెబ్బ కొట్టాము, గట్టి కొట్టి కోపం తీసి కొట్టేసి వదిలేస్తే వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. అమ్మా కట్టుని పెట్టుకోవటమే మనం. అయితే మనం కొట్టిన తర్వాత ఎందుకు కొట్టామో కూడా చెప్పడం. ఇగో నువ్వు ఈ తప్పు చేసావు, అందుకని నీకు దెబ్బ పడలేదు అని చెప్పాలి. చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమైంది. మనం కొట్టాము, పాపం వచ్చింది, చెమ్మే కొట్టాము, వదిలేసిపోయాము, వాళ్ళు ఏం నేర్చుకుంటారు. అందుకని ఏమంటారు, బెత్తమును గద్దింపును వాళ్ళని జ్ఞానం కలగజేయను అంటారు. అప్పుడు మనం బెత్తం వాడతాము, గద్దింపు కూడా చెప్పాలి. కాబట్టి అదే ఇక్కడ ఏం చెప్తున్నాయంటే, కుమారుని ప్రేమించేవాడు వారిని శిక్షించును. మరి మనం మన పిల్లల్ని శిక్షించడానికి దేవుడు శిక్షించమని చెప్తున్నాడు, లేకపోతే వాళ్ళని కొట్టొద్దంటున్నాడా? సామెతలు 29:15 ఒకసారి చదవండి. 29:17 బెత్తమును గద్దింపును జ్ఞానం కలగజేయనట. చూసారా, ఏమంటే ఈ బెత్తం ఆడితే జ్ఞానం వస్తుంది. బెత్తమును గద్దింపును జ్ఞానం కలగజేయను, అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చారు. అది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అదుపు లేకపోతే మనకే అవమానం. తర్వాత అదే శివుడు వచ్చిన అంటాడు 17వ వచనంలో, నీ కుమారుని శిక్షణ ఎడల అతను నేను సంతోషపరచును, నీ మనసులకు ఆనందం కలగజేయను. శిక్షించకపోతే మనకు సంతోషం కలగదు. కాబట్టి పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలు బోధలు పెంచాల్సిన బాధ్యత మనకే ఉంది కదా. ఎఫెసీ 6:4 వచ్చినట్టు, తండ్రులారా మీ పిల్లల కోపం రేపక వారి ప్రభు యొక్క శిక్షలను బోధలను అనిపించది. పిల్లల యొక్క బాధ్యత కూడా ఏంటి, పిల్లలు కూడా ఈ భూమి మీద దీర్ఘాయుష్వంతులైనట్లుగా వారి తండ్రిని సన్మానించాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నారు. కాబట్టి మనం పిల్లల్ని పెంచే విషయంలో చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది. మరి నేను చూసినంత వరకు సౌజన్య గారు ఆ పిల్లలకు పెట్టే ప్రతిదీ కూడా చాలా ఖరీదు కలిగించి పెట్టారు. ఇది వాటర్ కాడ నుంచి పాల కాడ నుంచి ఆమెకి ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా, డ్రెస్సులు కూడా చేస్తున్నారు. వాటితో పాటు అంత ప్రేమను చూపిస్తున్నారుగా, మరి ఇది కూడా చూపించాలి. లేకపోతే కూడా పడకపోతే మాట ఎందుకు, మామయ్య కొన్నాళ్ళు చెప్పడం, లేదా ఉచ్చయ్య గారు కొన్నాళ్ళు చెప్పడం, పెదనాంచనాలకి ప్రకటించడం, ఇవన్నీ నేర్పించాలి. వయసు దాటిపోయితే మళ్ళీ ఇక వాటినే తయారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా పిల్లల్ని ప్రేమించాలి, ప్లస్ అదే సందర్భంలో నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క పిల్లల్ని పెంచే విషయం మనం కొంచెం నిర్లక్ష్యం చేసామనుకోండి, ఏలియని దేవుడు అన్నాడు, నీవు నాకంటే నీ పిల్లల్ని గొప్పగా చేసేవాడు. ఏలి కుమారులు హోప్ని పినేస్ ఏం చేశారంటే, దేవుని మార్గాన్ని అనుసరించకుండా దుర్మార్గులు అవుతాడు. ఆయన సేవకుని పిల్లలే దుర్మార్గులు అవుతాడు. అప్పుడు అంటాడు, నువ్వు నీ కుమారులు నాకంటే గొప్పగా నువ్వు కనపరిచి ఉన్నావు అంటాడు. కాబట్టి అలాగూ మాట రాకుండా ఉండటం కోసం మనం ఏం చేయాలంటే, మన వారికి సరైన మార్గాలు బోధించాల్సింది. ఇక ఆ తర్వాత మన మాటలు విని దాటిపోయారనుకో, దేవుడు మనల్ని శిక్షించు. ఇప్పుడు అబ్రహాంకి ఇస్సాకు ఉన్నాడు, ఇస్మాయిల్ ముందుగా చెప్పేశాడు దేవుడు, అడవి గాడిద వంటి స్వభావం కలిగిన వాడు అన్నాడు. ఎవరు? ఇస్మాయిల్ గురించి. అప్పుడు దేవుడు అబ్రహాంని నీ కొడుకు ఇట్లా చేసిందని చెప్పి అబ్రహాంని అనలా, ఎందుకంటే అతను గురించి ముందే చెప్పేశాడు. అయితే అబ్రహాము మరి ఆ పని చేశాడా, జ్ఞానంతో పిల్లల్ని పెంచడం చేశాడంటే, అబ్రహాము పిల్లలు నీతిలోను విశ్వాసంలోను భక్తులు పెరిగినట్లుగా వారికి నేర్పించాడని చెప్పాడు. కాబట్టి మనం కూడా పిల్లల్ని సరైన మార్గంలో వారిని పెంచడానికి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. అదే సందర్భంలో నేను ఈ విషయంలో చెప్తున్నానంటే, నేను కూడా అలాగూ చేసినటువంటి వాడిగా ఉండాలి. అలాగే ఒకవేళ వాళ్ళు దుర్మార్గం చేస్తున్నారని నాకు దృష్టికి వస్తే నేను ఖచ్చితంగా ఖండించి తప్పు అని చెప్పాల్సినటువంటి వాడిగా ఉండాలి. లేకపోతే వాడు దుర్మార్గం చేసినా చేసుకోకపోతే నేను అనుకోండి, నేను కూడా ఇక్కడ నిలబడి చెప్పడానికి అర్హుడిని కాలేదు. కాబట్టి మనం ఎవరైనా పిల్లల్ని సరైన మార్గంలో పెంచడానికి ప్రయత్నం చేద్దాం. మరి లివిని ఆ విధమైన మంచి ఒక తండ్రికి ఇష్టరాలైనటువంటి తల్లికి ఇష్టమైన కుమార్తెగా పెంచుతారని చెప్పి ఆశపడతాం. సామెతలు 3:12 ఒకసారి చూడండి. సామెతలు 3:12 తండ్రి తనకి ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించే వారిని గద్దించును. ఇప్పుడు మీరు గద్దిస్తున్నారంటే వాళ్ళ మీద దేశంతో గద్దించడం కాదని, మీరు ప్రేమించే వాళ్ళని గద్దిస్తున్నారు.
కాబట్టి పిల్లవాళ్ళు కూడా మా నాన్న నన్నే నా మీద ప్రేక్షణ గద్దించాడు అనేది అనుకోవాలి కదా. ఎందుకంటే ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం చెప్తున్నాడు, తండ్రి తాను ప్రేమించు కుమారుని ఏం చేస్తారు ఒకసారి చూడండి. ఎబ్రి 12 చూడండి. నా కుమారుడా, ప్రభువు చేయి శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించే వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును అని కుమారునితో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మర్చిస్తుంది. కాబట్టి కుమారులైన ప్రతి వారు కూడా ఏం చేయాలట? శిక్ష విధులు పాల్పొందాల్సిందే. శిక్షలో పాల్పొందిన కుమారులు ఎవరు? ఇక్కడ వాళ్ళు దుర్బీజులు అంటున్నాడు. కాబట్టి ప్రతి కుమారుడు కూడా, ప్రతి కుమార్తె కూడా శిక్షను ఫాలో చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధమైన శిక్ష వచ్చినప్పుడు ఖచ్చితంగా వాడు నా మంచికే వచ్చింది అని చెప్పి పిల్ల కానీ లేక కుమార్తె కానీ కుమారుడు కానీ వేయించాల్సినటువంటి అవసరం. కాబట్టి ఈ సమయంలో మరి దయాకర్ గారు ఆయన యొక్క సాటి అయిన సహాయం ఇద్దరు కలిసి వారి దేవుడు వారి చేతిలో పెట్టినట్టు ఆ యొక్క మరి బహుమానానికి మరి జ్ఞానంతో దేవుని మాట నేర్పి మరి సంఘంలో, ఆ తర్వాత కుటుంబంలో, సమాజంలో ఒక మంచి పాత్ర పోషించగలిగేటువంటి ఒక మరి బాధ్యత కలిగినటువంటి ఒక చిన్నారినిగా లేదా చిన్నారిగా ఒక స్త్రీగా వారు ఆమె రూపుదిద్దుతారని ఆశపడుతూ ఒక ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగిస్తున్నాం. తదుపరి వారు ఈ కేక్ కత్తిరించుకుంటాం. బాగా కట్ చేద్దాం.